వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది దహీ వడ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెరుగు ఓ పెద్ద కప్పు, గారెల పిండి ఒక కప్, పోపుకి ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. పసుపు, ఉప్పు. ఇప్పుడు మనము పెరుగులోకి పోపు పెట్టుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. అవి కొంచెం వేయగానే ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. అదొకసారి కలిపేసుకుని ఇప్పుడు పెరుగులోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుని అది కలుపుకుని పక్కన పెట్టుకుందాము. ఇది వేగిపోయింది పోపు. ఈ పోపుని తీసుకుని వెళ్ళి దీంట్లో వేసేసుకుందాం పెరుగులోకి. ఇది ఒకసారి కలిపేసుకుందాం పోపు అంతా. దీన్ని కాసేపు సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాన్ని హీట్ చేసుకుందాము. దాంట్లోకి కావాల్సిన ఆయిల్ వేసేసుకుందాం. వడలు వేయించుకునే అంత ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు గారెల పిండితో చిన్న చిన్నగా ఆవడలు వేసేసుకుందాం. వన్ బై వన్ ఆవడలు వేసేసుకుందాము. కింద వేగిపోయినాయి అండి. ఇప్పుడు నెక్స్ట్ వేరే సైడ్ తిప్పేసుకుందాం. అవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు అటుని వేయించేసుకుని లైట్ బ్రౌన్ వచ్చేసినాయి అండి. ఇవి ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసేసుకుందాం. ఇవి మొత్తం ఆవళ్ళు ఒక 2 సెకండ్స్ దాంట్లో ఉంచేసి ఈ ఆవళ్ళని మళ్ళీ తీసి ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా ఆ దహీ దాంట్లో వేసేసుకుందాం. అలానే మిగతాయి కూడా ఆవడలు వేసేసుకుని దీంట్లో వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన దహీ వడ. దీనిపైన లైట్గా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లేసుకుందాం. సింపుల్గా ఈజీగా మన దహీ వడ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.